హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు మనం కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయ కళల్లో కూచిపూడి అనేది ఒక ప్రత్యేకమైనది. వాచిక అభినయం నృత్యం ద్వారా ఇది మిగతా కళలతో అయితే విభేదిస్తుందనే చెప్పాలి. దీనికి దాదాపుగా 2వ శతాబ్దం నుంచి కూడా ప్రాచుర్యంలో ఉందనే భారతముని తన పద్యాల ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలుగువారి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్న కూచిపూడి ఔన్నత్యాన్ని మనం మాటల్లో చెప్పలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం ఆచార సాంప్రదాయ కళలు అలాంటివని చెప్పాలి. మనిషికి మానసిక ఆనందాన్ని సౌందర్య కళను పెంపొందించేవి ఈ నృత్యాలనే చెప్పాలి. ఎంత బాధలు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సాంప్రదాయమైన కళలను మనం చూస్తే మనసు ఆహ్లాదంగా సంతోషంగా వెల్లివిరుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనిషి ఆ టెక్నాలజీ వైపు పరుగుతీస్తున్నాడు. గత ఆచారాలు ఇవన్నీ కూడా తెలియని పరిస్థితుల్లో ఈ కళలు అనేవి మనిషి కట్టుబాట్లు కానివ్వండి గత ప్రాచీన కాలం నుంచి అవలంబిస్తున్నటువంటి ఆచారాలను పూర్తిగా అది తెలియజేస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీక అని చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులను మిళితం చేసి భారతదేశ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చేదే ఈ సంస్కృతి. మరి సంస్కృతి అంటే మామూలు విషయం కాదు, ఎన్నో అంశాలు దీంట్లో మిళితమై ఉంటాయని చెప్పి చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా కూటికే కోటి విద్యలు అనే సామెతలు కూడా పూర్తిగా ఇలాంటి సాంస్కృతిక కళల నుంచి ఉద్భవించాయని మనం చెప్పుకోవచ్చు. అనేక మంది కళాకారులు తమ నృత్య విధానాల ద్వారా పాటలు కచేరీల ద్వారా కూడా ఈరోజు వారి జీవనం సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా కూచిపూడి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కళ అని చెప్పాలి. ఈ కళను అభ్యసించడం అనేది అదృష్టంగా భావిస్తారు కళాకారులు. ఎందుకంటే అంత గొప్పది భారతీయ సనాతన సాంప్రదాయంలో మరి అంత గొప్ప కళను మరి ప్రోత్సహించడం, వాటిని పాటించడం, నియమాల ప్రకారం ఆహార్యాలు పండించడం మరి ఈ కళకే సాధ్యమని చెప్పాలి. మరి అలాంటి కళను ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగు నాట్య అకాడమీలు కానివ్వండి సాంస్కృతిక సంఘాలు కానివ్వండి పూర్తిగా కూడా ప్రభుత్వాలు అయితే దీని మీద కేంద్రీకరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒక పతాకాన్ని అయితే 50 ఏళ్ళ కిందటే రూపొందించారు. కూచిపూడి యొక్క ప్రత్యేకత అనే ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ కళకు లేనటువంటి ఒక ప్రత్యేకత కూచిపూడికి ఉందని మనం గతంలోనే చెప్పుకున్నాం. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు దాదాపుగా 2000 మంది కళాకారులు ఇక్కడికి వచ్చి నృత్యాన్ని చేస్తూ వారి అభినయంతో ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో దేశం కానీ విదేశాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు మా కళా నృత్యాలతో ప్రజలను ఆకట్టుకోవాలి, అలరించాలనే ఒక తాపత్రయంతో ఇక్కడికి వచ్చారు. మనం వారి గురించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూచిపూడి ప్రసిద్ధి ఏంటి, ఏ కాలం నుంచి ఉంది? ఎందుకంటే గతంలోనే దీని గురించి కూడా హలుడు గాథా సప్తసతి అనేటువంటి ఒక గ్రంథం ద్వారా ఈ కూచిపూడి అప్పటి నుంచే ఉన్నట్టుగా కూడా చెప్తాం. అంటే నృసింహ పురాణం అనేది సత్యభామ గొల్ల కలాపం ఇవన్నీ కూడా యక్షగానాలు వీటికి సంబంధించి నాటకాలు కూడా ప్రదర్శించి గతంలోనే సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళకు కట్టినట్టుగా చూపించిందే కూచిపూడి. ఎందుకంటే ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి దురాచారాలు అనాచారాలను గురించి కూడా చెప్పిందే ఆ కూచిపూడి. ఎందుకంటే తెలుగువారికి ఉన్న గుండె ధైర్యం తెగింపు అనేది ఈ కళలో మనం ప్రత్యేకంగా చూడవచ్చు. రాజులను సైతం ఎదిరించి మీరు చేసేది తప్పు అని ఆ కళ ద్వారా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దాని ద్వారా దండలను ఉన్నప్పటికీ కూడా వారు దూరం వెళ్ళి మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత బయటకు వచ్చి కళ ద్వారా సమాజాన్ని చైతన్యం పరిచినటువంటి ఒక తెలుగువారి దృఢమైన సంకల్పం ఆత్మవిశ్వాసం అనేది ఈ కళలో గోచరిస్తుంది. సో అందుకే ప్రపంచ దేశాల్లో కూచిపూడి అంటే అంతగా ఇష్టపడతారు, కూచిపూడిని అంతగా అభిమానిస్తారు, అంత గొప్పగా వారు ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళి పూజిస్తారు అని చెప్పేసి చెప్పుకోవడంలో తెలుగువారికి ఇది ఒక గొప్ప అవకాశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టడమే గర్వకారణంగా మనం ఫీల్ అవుతాము అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో మాట్లాడదాం. ఇక్కడ మంది చాలామంది కళాకారులు, గొప్ప గొప్ప మేధావులు, పండితులు, కవులు, వాద్యకారులు కూడా వచ్చారు. వారితో మాట్లాడదాం, వారితో ముచ్చటిద్దాం. వాళ్ళు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఏళ్ల తరబడి వేచి చూడాలి అనే అవకాశం కోసం. మరి అలాంటి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి అనుభూతులను గురించి మనం రేర్గా వచ్చేటువంటి ఈ గొప్ప గొప్ప అనుభూతులను మన పొలిటికోస్ మీడియా అయితే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే భారతీయ కళను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులకి సమాజానికే కాదు సోషల్ మీడియా వేదిక కూడా
కూడా చెప్పేటువంటి ప్రయత్నాన్ని మన పొలిటికోస్ టీం కూడా ముందుండి తీసుకెళ్తుంది. సో దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఖచ్చితంగా దాన్ని ఉన్నట్టుగా నిక్కచ్చిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత పొలిటికోస్ టీం మీద కూడా ఉంది. కాబట్టి మేము వీటిని గురించి క్లుప్తంగా తెలిపేటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్నాము. వారితో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు మేడం? నా పేరు సలాది మృణాల్ని. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా ఇన్స్టిట్యూషన్ పద్మరావు నగర్లో ఉంది. మన పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు. సో ఫస్ట్ డే ఓపెనింగ్ డే 27th రోజు మేము బాలార్త కోటి అని ఇక్కడ కూచిపూడి అమ్మవారి మీద ఒక కీర్తనం మేము ప్రజెంట్ చేయడానికి జరిగింది. సో ఈ ఫెస్టివల్లో మేము కూడా భాగస్వామి అయి దీంట్లో ఈ ఉత్సవాన్ని మేము కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ హెరిటేజ్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరూ మెయిన్గా వెంకటాచలపతి ఈ ఇనిషియేటివ్ తీసుకొని చేశాడు. సో చాలా బాగా జరిగింది. సంక్రాంతి ముందరే వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఈ కూచిపూడిలో ఇది వన్ ఆఫ్ ద బిగ్ ఫెస్టివల్ లాగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఇలాంటిది జరుపుకోవాలంటే కొంచెం కష్టదాయకమే, కాకపోతే ఇలాంటి చేస్తాయంటే మిగతా వాళ్ళందరికీ కూడా దీని మీద ఇన్స్పిరేషన్ వస్తుంది. మెయిన్గా కూచిపూడి విలేజ్ మన ఆర్ట్ కూచిపూడి పేరుతోటి ఒక విలేజ్ ఉండడం మన గొప్పతనం. దానికి ఈ ఒక్క కూచిపూడికే పతాకం అనేది కూడా ఆవిష్కరణ జరుగుతుంది అని అంటే చాలా గొప్ప విషయం ఇది. సో తర్వాత దీనికి మేము కూడా భాగస్వామి తీసుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ ఇట్ అండి. సో వీళ్ళు ఇంకా కూడా ఈ కూచిపూడి చూసి ఇదంతా నలుమూలల ఇంకా విస్తరంగా బాగా విస్తరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పిల్లలకి ఇప్పుడు న్యూ జనరేషన్కి వాళ్ళ తల్లిదండ్రులందరికీ నేను కోరుతున్నాను. ఒక 10th తర్వాత 9th తర్వాత ఈ ఆర్ట్ని మానేస్తే ఇంత పెద్ద ఫెస్టివల్స్ ముందు చేసుకోలేం. కానీ అన్ని చదువులతో పాటు ఈ ఆర్ట్ని కూడా వాళ్ళు కలిసి రెండుటిని కలిసి ఒక 10th 9th వచ్చిన తర్వాత ఆపేయకుండా ముందుకు తీసుకెళ్తే ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇంకా ఎంతో ముందుకు జరుగుతుందని తెలుస్తుంది. మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు, మా గురువు గారు అంత పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ తర్వాత మేము ఎంతవరకు తీసుకురావాలో దీన్ని అంతవరకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ జనరేషన్ ముందుకు వెళ్ళాలి అంటే ఈ యంగ్స్టర్స్ ముందుకు రావాలి, బాగా నేర్చుకోవాలి. ఇంకా వీలున్నప్పుడల్లా కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా ఇటువంటి పెద్ద స్థలాలకు వచ్చి పెద్ద గురువులతోటి లైక్ వేదాంతం రాధేశ్యామ్ గారు ఉన్నారు, ఇంకా మన గురుగారు ఎవరు రామలింగ శాస్త్రి గారు ఉన్నారు, ఇతర గురుగారు చాలామంది ఉన్నారు పేరున పెద్దవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని వివరంగా నేర్చుకుంటే ఈ జనరేషన్ చాలా ముందుకు వెళ్తుందని కోరుతూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. నేను పసుమతి శ్రీనివాస్ శర్మ గారి శిష్యురాలని మాట్లాడుతున్నాను. చెప్పండి. కూచిపూడి గురించి చెప్పండి. కూచిపూడి అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది కూడా చాలా ఉంది. కానీ నా అభిప్రాయంలో ఏంటంటే కూచిపూడి అనేది మహాసముద్రం, ఒక చాలా పెద్ద సముద్రం. అందులో మేము ఇంకా చంటి పిల్లలమే. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి? నేను నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కూచిపూడి కంపల్సరీగా రావాలి. వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేసి 3 days అనే కాదు ఇంకా 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 ఎక్కువ రోజులు పెట్టుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే వాతావరణం కానీ, ఇక్కడ పెద్ద పెద్ద గురువుల్ని కలవటం కానీ, మా ఫెలోషిప్ మా తోటి వారిని కలవడం కానీ, లేకపోతే మాకన్నా పెద్దవాళ్ళని మాకన్నా చిన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కానీ, అలాంటివన్నీ తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాలు, కొత్త పర్ఫార్మెన్సెస్ చూడటం, అది నాట్యం చెప్పే వాళ్ళకి, నాట్యాచారులకి అండ్ పర్ఫార్మర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏవైనా రీసెర్చ్ వర్క్స్ చేయాలన్నా. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు రామలాలిత్య, కూచిపూడి కళాకారిణి, ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్. మా గురువు గారు బాబు బాలాజీ గారండి. నేను గత 15 సంవత్సరాల నుంచి కూచిపూడి నేర్చుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ కూచిపూడిలో నేను రావడం ఫస్ట్ టైం అండి. ఇక్కడ అడుగు పెట్టగానే నా జీవితం సార్థకమైందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే కూచిపూడి కళాకారులందరికీ ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయాలి ఈ నేల మీద అని ఒకటి ఉంటుంది యాంబిషన్. నాకు ఈరోజు నా యాంబిషన్ నెరవేరిందనే చెప్పాలి. ఇక్కడ మా జనరేషన్ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒకటే కూచిపూడి అనే చెట్టు నీడ కింద మేమందరం ఈరోజు నాట్యం చేస్తున్నాం అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందరినీ ఇంత చక్కగా
చక్కగా చూస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. యంగర్ జనరేషన్స్ అందరికీ కూడా దీని గురించి తెలియాలి. పిల్లలందరికీ ఇక్కడ ఈరోజు పిలుచుకొని వచ్చినందుకు వాళ్లకు కూచిపూడి అంటే ఏంటి, కూచిపూడిలో గురువులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉంది ఇక్కడంతా ఎన్విరాన్మెంట్ అనేది తెలుస్తుంది. దానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన కూచిపూడి టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ మహాబృందనాట్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సంధ్య అండి, కోటిపల్లి సంధ్యారాణి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా అందరు ఆర్టిస్టులతో, అందరు పెద్ద గురువులతో ఎంతో కలకలలాడుతోంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అంటే మేము కూడా పార్టిసిపేట్ చేయడము, అందరినీ కూడా పెద్ద గురువులను కలిసే అవకాశం కల్పించారు మాకు ఇక్కడ. అలాగే ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, సెమినార్స్, వర్క్షాప్స్, మంచి మెసేజెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. దానివల్ల ఎంతో నాలెడ్జ్ పిల్లలకి వస్తుంది. మాకు కూడా గురువులుగా ఉన్న మాకు కూడా ఎంతో నాలెడ్జబుల్ సెషన్స్ ఇవన్నీ కూడాను. ఇలాంటివి ఎన్నో ఇంకా ముందు ముందు కూడా కండక్ట్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు హర్షశ్రీ. నేను యుఎస్లో సియాటిల్ నుంచి ఇదే ప్రోగ్రాం కోసం వచ్చానన్నమాట. కూచిపూడిలో ఇక్కడ రావడమే చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎంతోమంది గురువులు, ఎంతోమంది నాట్య కళాకారులు అందరూ పారాడిన ఊరు ఇది. సో ఇక్కడ వచ్చి గజ్జ కట్టుకొని డాన్స్ ఆడడమే మా అదృష్టము. అది ఈరోజు నేను గురువు స్థానంలో ఉండి నా శిష్యులతో పాటు ఇక్కడ వచ్చి నేను నాట్యం ప్రదర్శన ఇప్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పతాకోత్సవాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి మా ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అదే పనిగా ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదని నేను యూఎస్లో నుంచి ఒకదాన్నే నా స్టూడెంట్స్ని తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నీలిమా వన్కూరు. నేను వైజాగ్ నుంచి రావడం జరిగింది. ఈరోజు కూచిపూడి నాట్య స్వర్ణోత్సవాలకి మేము ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. కూచిపూడి నాట్యం నేర్పించిన ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి, నేర్పించిన మా గురువులు వేదాంతం సీతారామ శాస్త్రి గారు, ఆ తర్వాత చల్లా వేదవల్లి ప్రసాద్ గారు మా గురువులండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడున్న ఫెసిలిటీస్, ఇక్కడున్న ఇంత ఆర్గనైజ్డ్గా దీన్ని ఏర్పాటు చేశారండి. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మెగా ఈవెంట్ అండి. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ, రిపోర్టింగ్ ఫ్రమ్ కూచిపూడి, మువ్వా మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.